నెహెమ్యా పరిచయం. నెహెమ్యా గ్రంథం దేవుడే తన ఆశ్రయం అంటూ పట్టుదలతో ప్రార్థించిన నెహెమ్యా లక్ష్య సిద్ధి గురించి వివరిస్తోంది. విషయ సూచిక: నెహెమ్యా యెరూషలేముకు తిరిగి రావటం, యెరూషలేము ప్రాకారాల పునర్నిర్మాణం, ధర్మశాస్త్ర పఠనం మరియు నిబంధన పునరుద్ధరణ. నెహెమ్యా ఇతర కార్యాలు. ఎస్తేరు పరిచయం. ఎస్తేరు గ్రంథం పారసీక చక్రవర్తి శీతాకాలపు రాజ్యప్రసాదంలో ఎస్తేరు అనే యూదు కథానాయకురాలి చుట్టూ పరిభ్రమించిన కథనాల సమూహారం. అసమానమైన ధైర్య సాహసాలను, అచంచలమైన దైవభక్తిని ప్రదర్శించిన ఎస్తేరు తన జాతిని శత్రు సంహారం నుండి కాపాడింది. యూదుల పండగ పూరీము నేపథ్యాన్ని అర్థాన్ని ఈ గ్రంథం విశదీకరిస్తోంది. విషయ సూచిక: రాణిగా ఎస్తేరు నియామకం, హామాను కుతంత్రాలు, హామాను మరణశిక్ష, యూదులు తమ శత్రువులపై విజయం సాధించడం. యోబు పరిచయం. సకల విపత్తులకు గురైన నీతిమంతుడైన వ్యక్తి గాథ యోబు గ్రంథం. యథార్థవర్తనుడైన యోబు తన సంతానాన్ని, యావదాస్తిని కోల్పోయి జుగుప్సాకరమైన వ్యాధి బారిన పడతాడు. యోబు, అతని ముగ్గురు స్నేహితులు ఆ విపత్తుల పట్ల చూపిన ప్రతిస్పందనను, వారి మధ్య జరిగిన సంభాషణల పరంపరను గ్రంథకర్త పద్యరూపంలో వర్ణిస్తాడు. గ్రంథం చివర్లో దేవుడు యోబుతో మానవ చరిత్ర ఏ విధంగా తన ఆధీనంలో ఉందో చెప్తాడు. యోబు కష్టాలు తొలగిపోయి అతను తాను పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ పొంది భక్తి యథార్థతలతో జీవించాడనే వర్ణనతో గ్రంథం ముగుస్తోంది. విషయ సూచిక: ప్రస్తావన: యోబు మరియు అతని స్నేహితులు, యోబు వ్యధ, ప్రథమ సంభాషణ, రెండవ సంభాషణ, మూడవ సంభాషణ, జ్ఞాన ప్రశంస, యోబు తుది ప్రకటన, ఎలీహు సంభాషణలు, యెహోవా యోబుతో మాట్లాడటం 38వ అధ్యాయం 1-42, 6. గ్రంథ ఉపసంహారం 42వ అధ్యాయం 7-17. ఈ విధముగా ఆదికాండం నుంచి యోబు వరకు ఆ ప్రతి ఒక్క పుస్తకానికి సంక్షిప్తంగా తెలియజేసిన BSI బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రం. ఆమెన్.